అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక రైతు తన కొడుకుతో సంతోషంగా నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకి ఎంత పెద్ద కష్టం వచ్చినా శాంతంగానే ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ ఒక్క మాటనే నమ్ముకొని ఉంటాడు, ఏమి జరిగినా మన మంచి కోసమే అని. అతని వద్ద ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రం అంటే తనకు చాలా ప్రేమ. ఆ గుర్రాన్ని తన కుటుంబంలానే భావిస్తాడు. ఒకరోజు ఆ గుర్రం ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ రైతు గ్రామం మొత్తం వెతుకుతాడు, కాని ఆ గుర్రం మాత్రం ఎక్కడా కనిపించదు. గ్రామ ప్రజలు రైతుతో నీకు చెడు జరిగింది అని బాధపడతారు. కాని ఆ రైతు మాత్రం నాకు మంచే జరిగింది అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రజలు వాళ్ళకి ఏమీ అర్థం కాక వాళ్ళ ఇళ్లకి వెళ్లిపోతారు. కొన్ని రోజుల తరువాత ఆ గుర్రం తనతో పాటు 2 గుర్రాలతో రైతు ఇంటికి వస్తుంది. అది చూసిన గ్రామ ప్రజలు మరలా రైతు వద్దకి వచ్చి 3 గుర్రాలు నీ వద్దకి వచ్చాయి, నీకు మంచి జరిగింది అని అంటారు. అప్పుడు ఆ రైతు నాకు మంచే జరిగింది, కాని నా వద్ద 3 గుర్రాలున్నాయని నాకు సంతోషం లేదు, ఏమి జరిగినా మన మంచి కోసమే అని రైతు అంటాడు. గ్రామ ప్రజలకు రైతు ప్రవర్తన అర్థం కాక ఇంటికి వెళ్లిపోతారు. ఒకరోజు రైతు యొక్క కొడుకు గుర్రపు స్వారీ నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో గుర్రం మీద నుండి కింద పడిపోతాడు. తన ఎడమకాలు విరిగిపోతుంది. మరలా గ్రామ ప్రజలు ఆ రైతు వద్దకి వచ్చి మీ కొడుకుకి కాలు విరిగిపోవడం చాలా బాధాకరం, నువ్వు దురదృష్టవంతుడివి అని అంటారు. అప్పుడు ఆ రైతు నా కొడుకుకి కాలు విరగడం నా మంచి కోసమే అని అంటాడు. ఈ మాటలు విన్న ప్రజలు ఆ రైతు పిచ్చోడు కాబోలు అని అనుకుని ఇంటికి వెళ్లిపోతారు. ఒకసారి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు వద్ద సైన్యం తక్కువ అవ్వడంతో ఆ గ్రామంలో ఉన్న కుర్రవాళ్ళని సైన్యంలో చేర్పించుకుంటాడు. ఆ రైతు కొడుకుకి కాళ్ళు విరిగిపోవడం వల్ల తనని రాజు వదిలేస్తాడు. మరలా గ్రామ ప్రజలు అందరూ రైతు వద్దకి వచ్చి మీ కొడుకుకి కాళ్ళు విరగడం నీకు మంచే జరిగింది, నువ్వు అదృష్టవంతుడివి, మా పిల్లలు వస్తారో రారో కూడా తెలియదు అని బాధపడతారు. ఆ ప్రజలు రైతుతో నువ్వు కష్టకాలంలో కూడా శాంతంగా మరియు పాజిటివ్ గా ఎలా ఉండగలిగావు అని అడుగుతారు. అప్పుడు ఆ రైతు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా శాంతంగా పాజిటివ్ గా ఉండడానికి 2 విషయాలను గుర్తుంచుకోవాలి. 1, ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోకూడదు. ఎక్కువగా పట్టించుకున్నావు అనంటే దానర్థం నీ సంతోషాలను ఇతరుల చేతుల్లో పెట్టడం. దీనివల్ల ఇతరులు నీకు మంచి చేసినప్పుడు సంతోషం వస్తుంది, చెడు చేసినప్పుడు కోపం వస్తుంది. ఇతరుల మాటలు ఎక్కువగా పట్టించుకోవడం వల్ల మనసుకి అశాంతి లభిస్తుంది. నీవు జీవితంలో చేయబోయే అత్యవసరమైన పనుల మీద ధ్యానం పెట్టలేవు. 2, ఏదైనా ఘటన జరిగినప్పుడు ఇది మంచి ఇది చెడు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే ఒక పుస్తకంలో కేవలం 1 పేజీని మాత్రమే చదివి మొత్తం పుస్తకాన్ని ఇది మంచిది కాదు అని నిర్ణయించడం సరికాదు. అదేవిధంగా జీవితంలో ఏదో ఒక్క ఘటనను చూసి ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించకూడదు. ఈ రోజు జరిగిన మంచి ఘటన రేపు చెడ్డది కావచ్చు, అలాగే ఈ రోజు జరిగిన చెడ్డ ఘటన రేపు మన మంచికే అవ్వచ్చు. ఈ కథలో జరిగినట్టుగా. ఈ కథలోని నీతి, ఘటనలు మన చేతుల్లో ఉండవు, వాటిని దేవునికే వదిలేసి ఏమి జరిగినా మన మంచి కోసమే అనుకుని జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.